బండి సంజయ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు ఖాయమని జీవి రామకృష్ణరావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా వ్యతిరేక యాత్ర అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. దేవుడు పేరు చెప్పుకోకుండా బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది బండి సంజయ్ నిజస్వరూపమని తెలిపారు. ఎంపీగా గెలిచిన బండి కరీంనగర్ పార్లమెంట్ పరిధికి ఎన్ని నిధులు తెచ్చాడో ప్రశ్నిస్తే చెప్పడం లేదన్నారు. ఎంపీ సంజయ్కి పాదయాత్రలు ఏటీఎం లాంటివని, యాత్రల పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారనే బీజేపీ అధిష్టానం రాష్ట్ర పదవి నుండి పీక్ పారేసిందన్నారు. 221 గ్రామాలు 750 కిలోమీటర్లు తిరిగానని గొప్పలు చెప్తున్న సంజయ్ ఎంపీ నిధులు కాకుండా కరీంనగర్కు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ యాత్ర చేస్తుంటే గ్రామాలలో అనేక సమస్యలు, రైతులు, ప్రజలు కళ్లకు గట్టినట్టు కనబడ్డా కాంగ్రెస్ పాలన వచ్చాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ ప్రధాని మోడీకి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మోడీని పెద్దన్న అన్నాడో అప్పుడే కాంగ్రెస్ బీజేపీ ఒకటాన్ని తేటతెల్లమైందన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్కు స్మార్ట్ సిటీ కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పారు. రాముడి పేరు చెప్పుకొని రాజకీయం చేయడం బండి సంజయ్కి బాగా అలవాటు అయిందని చెప్పారు. బండి సంజయ్ ఎన్ని బోగస్ యాత్రలు చేసినా ఎంపీగా గెలిచేది మాత్రం బోయినపల్లి వినోద్ కుమార్ అనేది ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళపల్లి శేఖర్ గౌడ్, మాజీ సర్పంచులు దేవ సతీష్ రెడ్డి, రామచ్చ గోపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రతినిధి షాద్రా యాదగిరి, గ్రామశాఖ అధ్యక్షులు పిట్టల మధు, నాయకులు దండబైన శేఖర్, పిండి సందీప్, నెల్లి శంకర్, ఈ ఆంజనేయులు, బోడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు నిన్నటితోటి ఆయన ప్రజాహిత యాత్రని ముగించుకున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రజాహిత అంటే ఏంటిది? హితం అంటే సంక్షేమం అన్నట్టు, ప్రజలకు మంచి చేసే యాత్రను ప్రజా సంక్షేమ యాత్ర అంటాం. ఈరోజు బండి సంజయ్ గారు దాన్ని ప్రజా హిత యాత్ర అని పెట్టుకున్న తిరిగి, కానీ ఆయన తిరిగిన దగ్గర కూడా ప్రజలు ఇది ప్రజా వ్యతిరేక యాత్రగా దాన్ని భావించుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఎంపీ అయినప్పుడు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి, హితం కంటే ఎక్కువ కూడా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది ప్రజల యొక్క వ్యతిరేక యాత్రగా ప్రజలు భావించుకుంటున్నారు. మరి వారు గర్వంగా చెప్పుకుంటున్నారు 211 గ్రామాలు తిరిగినా, 757 కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్న ఇస్తున్నాము, నువ్వు 1000 కిలోమీటర్లు తిరుగుతావా, 7000 తిరుగుతావా, 10,000 తిరుగుతావా ముచ్చట కాదు. ఎన్ని రూపాయలు నువ్వు ఎంపీగా కరీంనగర్కు నిధులు తీసుకొచ్చినావు అని మేము వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు కూడా జవాబు లేదు. ఆయన ప్రజాహిత యాత్రలో తిరుగుతున్నంతసేపు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేసిన ప్రశ్నలకు ఒక్కటే ఒక జవాబు చెప్పలేదు. కనీసము కరీంనగర్ పార్లమెంటుకి తన ఎంపీ ల్యాండ్స్ కాకుండా ₹1 తీసుకొచ్చిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. సరే 757 కిలోమీటర్లు తిరిగినా అంటారు కదా, కనీసం 7,000 రూపాయలన్నా ఇవాళ బండి సంజయ్ గారు తీసుకొచ్చినా అని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తన 7 నియోజకవర్గాల్లో తిరిగినా చెప్తున్నారు. మరి 7 నియోజకవర్గంలో నీ యొక్క సంక్షేమం ఎక్కడైనా కనబడ్డదా? ఈ ఊర్లో నేను వచ్చినా, నేను ఈ యొక్క నియోజకవర్గానికి నేను ఈ పని చేసి పెట్టినా, నా ద్వారా ఈ నియోజకవర్గము కేంద్ర నిధుల నుంచి మేము ఈ పని చేసామని చెప్పి ఒక్కటంటే ఒక్కటి ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ బండి సంజయ్ గారు చెప్పలేకపోయినని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి బండి సంజయ్ గారు గతంలో కూడా మీరు చాలా పాదయాత్రలు చేశారు. మీరు ఇంతకుముందు చేసిన పాదయాత్రలో మీకు ఎక్కడ కూడా ఎండిపోయిన చెట్లు ఎదురు కాలేదు, ఎండిపోయిన కుంటలు చెరువులు ఎదురు కాలేదు, కరెంటు కోత సమస్యలు ఎదురు కాలేదు, పంటలు నష్టపోయే రైతులు పంటని వారి యొక్క పండించుకున్న పంటనే నీళ్ళందాక అంటుపెట్టుకునే సందర్భాలు కనవలేదు, రేషన్ కార్డు లేక విలువలో కొట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు మీకు కనవలేదు గతంలో. మరి ఈ రోజు మీరు తిరిగిన యాత్రలో ఎక్కడ పోతే అక్కడ అన్ని అంటే అన్ని వ్యతిరేకాలు కనబడ్డాయి. ఎండిపోయిన పంటలు కనబడ్డాయి, ఎండిన కుంటలు కనబడ్డాయి, నాణ్యత లోపైన కరెంటు కనబడ్డది, ట్రాన్స్ఫారాలు రిపేర్లు చేయని పరిస్థితి కనబడ్డది, రైతు బంధు ఇవ్వకుండా రైతులు నష్టపోతున్న సంగతి కనబడ్డది, రైతు బీమా కనబడ్డది, రైతు బీమా ఇవ్వలేని రైతులు బాధలు కనబడ్డాయి. అంతకంటే మించి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో 9వ తారీఖు నుంచే 2 లక్షల రూపాయలు మాఫ్ అన్నాడు. రుణమాఫీ లేకుండా కూడా ఇవాళ రైతులు చాలా అంటే ఇబ్బంది పడ్డారు. మీకు ఇంకా ఏమీ ఎగ్జాంపుల్ అవసరం లేదు. గత యాత్రకు ఇప్పుడు చేసిన యాత్రకు మీరు తిరుగుతున్నంతసేపు మీ కళ్ళతోటే ఈ యొక్క తేడాను మీరు గమనించింది కదా.
హైదరాబాద్ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ తీసుకొచ్చిన ఘనత బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. ఆ రైల్వే లైన్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల, బోయినపల్లి మీద నుంచి హైదరాబాద్ పోయేటువంటి రైల్వే లైన్ తీసుకొచ్చింది మా వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా జగిత్యాల్, కరీంనగర్, హుజరాబాద్, వరంగల్కి 4 లేన్ల రోడ్డు ఆ రోజు మా వినోద్ కుమార్ గారు చేయబట్టే అది సాంక్షన్ సంగతి కూడా ఇవాళ మేము బండి సంజయ్ గారు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, వాయిదాలపల్లి, భూపాలపల్లి కూడా రోడ్డు శాంక్షన్ చేయించింది, డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించింది కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అంతేకాకుండా రాజు రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా గుర్తించాలని చెప్పి కూడా పార్లమెంట్లో మాట్లాడి దానిని ఎక్స్ప్రెస్ హైవే కూడా కన్వర్ట్ చేసిన ఘనత ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. అంతేకాకుండా తను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఏఎంఎస్ హాస్పిటల్ తీసుకొచ్చింది, ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చిన ఘనత కూడా బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. అంతేకాకుండా ఇవాళ ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్, అందరు దళితులు, బీసీలు వాళ్ళ ఇళ్లలో చదువుకునే అవకాశం లేదని చెప్పి తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ఒక అంబేద్కర్ స్టడీ సర్కిల్ తీసుకున్న ఘనత మా బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. మరి ఇవన్నీ మేము చేసినాము. మరి నువ్వు ఏమైనా చెప్పినావా ఈ యుద్ధయాత్రలో, నేను ఈ పని చేసినాను, ఈ పని చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని కూడా ఎక్కడైనా మీరు మాట్లాడగలరా? ఇంకా చెప్పుకుంటూ పోతే 2 పేర్లు సరిపోవు వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడుకుంటూ పోతే. సో నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీ నోటి నుంచి వచ్చేది ఒకటే దేవుని పేరు వస్తుంది, రాముని పేరు వస్తుంది. ఇవాళ మీరు ఎంత దిగజారి పేరు అంటే మీ యొక్క భారతీయ జనతా పార్టీ పోస్టర్లలో ఇంట్లో రాముని గౌరవంగా పూజించుకోవాలి, రామునికి కళ్యాణం చేయాలి, శ్రీరామనవమి వేస్తే పూజ చేయాలి, సీతమ్మ వారికి పూజ చేసుకోవాలి, రామునికి హారతి పట్టుకోవాలి. కానీ మీ భారతీయ జనతా పార్టీ పోస్టర్ల మీద రాముని యొక్క పోస్టర్లు పెట్టుకొని మీరు పంచిన పోస్టర్లు రోడ్ల మీద పడితే ప్రజలు తొక్కుకుంటూ పోతున్నారు. దయచేసి గమనించాలి. ఇదేనా మీకు రాముని మీద ఉన్నటువంటి గౌరవం? ఇదేనా మీరు రామ భక్తులకు చూపించాల్సిన గౌరవం? ఇదేనా సీతమ్మ వారికి మీరు ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాడు. మీ బీజేపీ పక్కకు మీ రాముని బొమ్మలు, సీతమ్మ వారి బొమ్మలు, హనుమంతుని బొమ్మలు వేసుకొని ఇవాళ శ్రీరామని ఒక చరిత్రను మీరు ఖరాబ్ చేస్తున్నారు, రాముని పేరుని అప్రతిష్ట పాలు చేస్తుందని చెప్పి నేను కోరుతున్నాను. మీరు రామ మందిర్తో పాటు రాముని యొక్క పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఆ రాముని తలకాయలు ఇరిపోయి కింద పడ్డాయి, రాముని చేతులు ఇరిగిపోయినాయి. కానీ కనీసం వచ్చి ఆ యొక్క ఫ్లెక్సీలు తీసినా కనీసం మంచి మరమ్మతు చేసి మళ్ళీ పెట్టే దిక్కులేని వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు రాముని గురించి మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాముని యొక్క ఆదర్శంగా తీసుకొని పరిపాలించారు కేసీఆర్ గారు. ఆ పరిపాలన భాగంగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన కేసీఆర్ గారు. మీకు మాకున్న ఫరక్ అది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా వినోద్ కుమార్ గారు కరీంనగర్లో తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన ఘనత మా బోయినపల్లి వినోద్ కుమార్ గారిది. ఆ రోజు వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇవాళ టీటీడీ దేవస్థానాన్ని తీసుకొచ్చారు. ఇస్కాన్ టెంపుల్ని వారు తీసుకొని రావడం జరిగింది. ఐటీ టవర్స్ తీసుకురావడం జరిగినది. ఇవాళ కొండగట్టు ఆలయానికి, హనుమంతుని ఆలయానికి 900 ఎకరాలు శాంక్షన్ చేయించి వాటిని ఒక క్రమబద్ధీకరణ చేయించిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారి విషయం కూడా ఇవాళ గమనించాలి ప్రజలు. ఇవాళ మనందరం హిందువులమే, ఈ దేశంలో ఉన్న సంఖ్య ఎక్కువ హిందువులే ఉన్నాం. కానీ మేము ఎక్కడ కూడా ఇవాళ భద్రాద్రి టెంపుల్ నిర్మించింది మా కేసీఆర్ గారు అద్భుతంగా. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి కళ్ళు చేతులు చూస్తాడు, తలకాయ ముద్ద అనుకుంటా. యాదాద్రి టెంపుల్ని అంత గొప్పగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్. కానీ మేము ఎన్నడూ కూడా యాదాద్రి బొమ్మలు కానీ ఫోటోలు కానీ మేము పెట్టుకోలేదు. వినోద్ కుమార్ గారు ఎన్నడూ కూడా కొండగట్టు యొక్క బొమ్మలు పెట్టుకొని ఓట్లు అడగలేదు. తిరుపతి దేవస్థానం టెంపుల్ని కరీంనగర్ తీసుకొచ్చినా కూడా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మలు పెట్టుకొని మేము పోస్టర్లు పంచలేదు. దేవుళ్ళ మీద మేము రాజకీయాలు చేయము. నేను దయచేసి కరీంనగర్ ప్రజలు, తెలివంత వాళ్ళు, విజ్ఞత ఉన్న వ్యక్తులు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అందరూ ఏకమై ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి బలం ఇచ్చిన వ్యక్తులు కరీంనగర్ ఓటర్స్, కరీంనగర్ పార్లమెంట్ ఓటర్లు. నేను ఈరోజు బండి సంజయ్ గారు చెప్తున్నాడు, ఒక్కసారి నువ్వు రాముని పేరు పక్క పెట్టుకొని నువ్వు ఊళ్ళో పడి తిరిగి బిడ్డానికి పోయిన సంగతి తెలుస్తుంది. ఏదో దేవుని పేరు చెప్పుకొని సెంటిమెంట్ నువ్వు రగిలించుకుంటున్నావు కదా, ఆ సెంటిమెంట్ పక్క పెడితే అసలు వాట్ ఈస్ బండి సంజయ్ అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది వాళ్ళ ప్రజల్లో. నువ్వు దేవుని పేరు చెప్పకుండా నువ్వు ప్రచారం పో, అప్పుడు తెలిస్తే నీ నిజమైన రాజకీయ జీవితం ఏందని చెప్పేసి. కాబట్టి నేను బండి సంజయ్ గారు ఎట్టి పరిస్థితి కూడా రేపు గెలిచే ప్రసక్తి లేరు. మునుపంటే ఆయనకు ఎమ్మెల్యే నిలవడు, ఓడిపోడు, సెంటిమెంట్ తోటి గెలవడం మొదలైంది.
పోయినసారి అంటే సెంటిమెంట్తో గెలిచింది, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటిమెంట్ ప్రభావము ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా లేదు. ఆయన సొంత పార్టీ భారతీయ జనతా పార్టీలో వ్యతిరేకత మొదలైంది. యువకులు అందరూ కూడా గ్రహించిండు ఈ బండి సంజయ్ ఏమున్నా మాటల మరాఠీ తప్పించి ఈ మీద మిటమిటా లొడరా తప్పించి ఇలా చేసేది ఏం లేదని చెప్పి కూడా ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ వాళ్ళు గ్రహించింది. కాబట్టి రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలివివంతుడు, పనిచేసే వ్యక్తి, తనకున్నటువంటి నైపుణ్యంతో, తనకున్న తెలివితేటతోటి పార్లమెంట్లో మన తెలంగాణ సమస్యతో పాటు కరీంనగర్ సమస్య గురించి మన వాయిస్ గా, మన గొంతుగా రేపు పార్లమెంట్ లో మనకు బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఉండాలి. కాబట్టి రేపు మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలబోతున్నారు. ఇంకా బండి సంజయ్ గారు ఇంకా ఈ 50 రోజుల్లో నువ్వు ఇంకా 50 యాత్రలు చేసినా కూడా నీ యొక్క సంక్షేమ యాత్ర కానీ, నీ ఇతర యాత్ర కానీ ఏమి కూడా ప్రజలు నమ్మరు. నీవన్నీ కూడా బోగస్ యాత్రలు, అన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొంది బ్లాక్మెయిల్ చేసే యాత్రలు తప్పించి వీటితో అయ్యేది లేదు, పోయేది లేదని చెప్పి తెలియజేస్తూ మరి